గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ నవ్య. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదైతే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. అండ్ మేమైతే శివాలయం నుంచి ఇంకా గోరారాం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మనకి వైట్ కలర్లో రాముడు అయితే ఉంటారనమాట. మనకి టెంపుల్ అయితే ఇలా ఉంది, చాలా బాగుందన్నమాట టెంపుల్ అయితే. అండ్ ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే పంచవటి అయితే వస్తుంది. అండ్ ఇక్కడైతే మనకి ఇలా చిన్న చిన్న స్టాల్స్ కింద అది అయితే ఉంది. ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్ చూడండి, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. బయట అలా ఒక స్టోన్కి బొట్లు అవి పెట్టి ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఎక్కువైతే ఇలా షాపింగ్ చేయడానికి అది కూడా ఉంది. ఇక్కడ పావు బజ్జీ స్టాల్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఎక్కువ ఇక్కడ ఫేమస్ కదా అవి అయితే, పానీపూరి ఇవన్నీ కూడా. అండ్ మనకి ఇలా డ్రై ఫ్రూట్స్ షాప్స్ అవి కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. మనమైతే ఇలా 2 ways నుంచి రావచ్చు అనమాట. ఇలా స్ట్రైట్గా రావచ్చు. అండ్ మేము ఇలా టెంపుల్ దగ్గర నుంచి వచ్చాము కదా, గోరారాం టెంపుల్ నుంచి, అలా కూడా రావచ్చు అనమాట. ఇక్కడ ఈ హౌస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే ఫుల్గా షాపింగ్ అవి చేయడానికి అయితే చాలా ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్ అవి అయితే 100 అలా అయితే ఉన్నాయి, బాగానే ఉన్నాయన్నమాట. అండ్ బ్యాగ్స్ అవి కూడా ఎక్కువ ఉన్నాయి, బాగా బ్యాగ్స్ అవి అయితే, బ్యాంగిల్స్ ఇవి. అండ్ ఇక్కడ మనకి పంచవటి అన్నమాట. ఇక్కడ మనకి చెట్ల మీద 1, 2, 3, 4, 5 అని చెప్పి మనకి ఏ చెట్లు చూడడానికి కూడా ఉన్నాయి. మేము ఎప్పుడు సీతా గుఫ్కి అయితే వెళ్ళలేదు, గృహ అనట్లేదు అనమాట, గుఫ అని అంటున్నారు వీళ్ళు అయితే. సో ఈ ల్యాండ్లో అయితే నుంచున్నాం మేము ఫస్ట్ టైం. ఇదే లిటరలీ 2 hours పైన పట్టిందనమాట. అంతమంది అయితే ఉన్నారు. చాలా నేరోగా ఉందన్నమాట గృహ అయితే. ఒకరి తర్వాత ఒకరు అలా వెళ్ళాలి. అండ్ చాలా టైం అయితే పడుతుందన్నమాట అక్కడ. ఇంకా మేము అయితే అక్కడి నుంచి బయలుదేరిపోయాం అన్నమాట త్రయంబకేశ్వరం వెళ్ళడానికి. అండ్ ఇక్కడ అయితే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే ఒక్కొక్క ఊరి నుంచి అలా చాలామంది అయితే వస్తున్నారన్నమాట. తప్పిపోకుండా ఉండడానికి అలా అయితే ఒకే కలర్ టోపీస్ అయితే అవి కూడా పెట్టుకుంటున్నారన్నమాట. కొంతమంది క్యాప్ అవి కూడా. అండ్ మేమైతే ఇక్కడ త్రయంబకేశ్వర్కి వచ్చేసాము. అండ్ చాలా క్రౌడ్ ఉండే, నేను చెప్పాను కదా ఇక్కడైతే పుష్కరాలు అని చెప్పి, అందుకని అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ. అండ్ షిరిడీలో కానీ ప్రతి చోట అనమాట. అండ్ మనకి టెంపుల్కి వెళ్ళే దగ్గర ఇలా ఫ్లవర్స్ అవి అమ్ముతున్నారు. ఇంకా పక్కనే మనకి షూ ర్యాక్ అది అయితే ఉంది. అండ్ మేమైతే 200కి అలా వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాం. బట్ అవన్నీ క్లోజ్ చేస్తారనమాట, ఎందుకంటే చాలా క్రౌడ్ అది వస్తున్నారని చెప్పి అవైతే క్లోజ్ చేస్తారు. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5 అలా అయిపోయినట్టుంది, 5:30. బట్ లిటరలీ ఒక 2.5 hours, 3 hours లోపలనే జరిగిపోయింది అనమాట దర్శనం అయితే. అండ్ కొంచెం సేపు మళ్ళీ మధ్యలో అలా అయితే ఆపారనమాట. ఇక్కడ మనకి టీవీలో లైవ్ కూడా వస్తుంది. అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే ఖాళీగానే ఉండి కొంచెం ఫాస్ట్గా కూడా లైన్ మూవ్ అయ్యిందనమాట. అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా లైన్ ఆగిపోతే టేబుల్స్ అవి కూడా ఉన్నాయి, చాలా బాగా అనిపించింది అది కూడా. అండ్ డ్రింకింగ్ వాటర్ అవి కూడా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి.
అండ్ ఇక్కడైతే క్రౌడ్ ఎక్కువ లేకపోవడం వల్ల లోపల కొంచెం లైన్ చూడడానికి ఖాళీగానే అలా ఉందన్నమాట. అండ్ మేము వెళ్ళిన తర్వాత అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. మేము కొంచెం ఫాస్ట్గా వచ్చినట్టున్నాం. అంటే ఇక్కడ దర్శనానికి టైమింగ్స్ అవి తెలుస్తాయి కదా, ఈవినింగ్ అలా వచ్చారనమాట. మేమైతే నార్మల్గా వచ్చేసాం. ఆ టైంకి కొంచెం ఖాళీగా ఉందన్నమాట. మా తర్వాత అయితే ఇంకా ఫుల్గా జనం అయితే వచ్చేసారు. అండ్ ఇక్కడైతే శివలింగాన్ని రెడీ చేస్తున్నారు అనమాట. ఇలా క్లాత్ అవి వేసి శివలింగం అయితే పెట్టారనమాట. వెండిది పెట్టి శారీ అవి కడుతున్నారు. అండ్ ఇక్కడ ఇలా మనకి లైవ్ ఇవ్వడం వల్ల లైన్ ఆపినా సరే అలా లైవ్లో మనం చూడొచ్చు అనమాట. అండ్ ఒక 2-3 టీవీస్ అయితే ఉన్నాయి ఇలాగా ఫిక్స్ చేసి చూడడానికి అలా అయితే. అండ్ ఇక్కడైతే మనకి లోపలికి అయితే పంపించలే అనమాట. అంటే స్పర్శ దర్శనం అది ఓన్లీ మార్నింగ్ అలా ఉంటుందంట. సో ఇంకా అందరికి జస్ట్ దగ్గర నుంచి చూడడమే అనమాట. అండ్ ఇప్పుడు చూడండి క్రౌడ్ అయితే ఎంతమంది అయితే ఉన్నారో, చాలామంది అయితే ఉన్నారనమాట. ఇప్పుడు అటు సైడ్ కూడా ఫుల్ అయిపోయింది. మేము వచ్చినప్పుడు అయితే మా సైడ్ మాత్రమే ఉండే అనమాట. తిరుపతిలో చూడండి మనకి రూమ్స్ అలా కంపార్ట్మెంట్స్లో పెట్టేస్తారు కదా, ఇక్కడైతే జస్ట్ నార్మల్గా కొంచెం వాల్ టైప్లో అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ A1 A2 అలా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవి దాటేస్తే A1 అవి తర్వాత ఇంకా మనకి డైరెక్ట్గా ఒక కొంచెం లైన్స్ ఉండే ఆ తర్వాత ఇంకా మళ్ళీ టెంపుల్కి అనమాట. అండ్ టెంపుల్కి వెళ్ళడానికి ఇలా మనకి ఒక బ్రిడ్జ్ అండ్ అక్కడ ఒక బ్రిడ్జ్ టైప్లో అయితే ఉందన్నమాట. ఇలా పైనుంచి పంపిస్తున్నారు. అండ్ కింద నుంచి కూడా వెళ్ళొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఇలా పైనుంచి అయితే వెళ్ళాము. కింద అయితే చాలామంది అయితే ఉన్నారు. ఇటు సైడ్ అయితే అండ్ టెంపుల్ కూడా మేము వెళ్ళినప్పుడు కొంచెం రెనోవేషన్ అది కూడా జరుగుతుందన్నమాట. ఇక్కడ కూడా మనకి ఫుల్గా పోలీసులు అది కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి చాలామంది వైట్ షర్ట్స్ వేసుకునేది కనిపిస్తున్నారు చూడండి. వాళ్ళంతా ఒక ఊరు నుంచి అలా వచ్చిన వాళ్ళు అనమాట. ఇక్కడ నేను చిన్నగా క్లిప్ అయితే తీసాను అనమాట, లోపల ఎలా ఉంటుంది అన్నట్టు. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకా లోపల తీయడానికి లేదనమాట. ఇక్కడ బయట నుంచి టెంపుల్ అయితే ఇలా ఉంది. కన్స్ట్రక్షన్ అది చేస్తారనుకుంటా. ఫుల్గా ఇలా మనకి కర్రలు అది కట్టేసి ఉంది. అంత క్లియర్గా కనిపించట్లేదు టెంపుల్ అయితే. ఇలా చూస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇలా రెనోవేషన్ అది చేస్తున్నారు అనుకోలేదు. జస్ట్ నార్మల్గా ఉంటుందేమో అనుకున్నాం. బట్ అలౌ చేశారు, చాలా హ్యాపీగా అనిపించింది. మేము యాక్చువల్లీ భీమాశంకర్కి అది కూడా ప్లాన్ చేసుకున్నాం. బట్ అక్కడైతే అవ్వలేదన్నమాట, వెళ్ళడానికి క్లోజ్ చేస్తారు కదా. ఇంకా ఇటు నుంచి వచ్చేటప్పుడు అయితే ఇలా షాపింగ్ చేసుకోవడానికి అది కూడా ఉందన్నమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. దెన్ నా ఫస్ట్ జ్యోతిర్లింగం అనమాట. చాలా హ్యాపీగా కూడా ఉంది. ఇంకా మేము నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళామో కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.